నేనే మాలిష్ వాళ్ళ, నా పేరే చిన్నయ్యలాల, రాక్ అండ్ రోల్ వరుసల్లో వాయిస్తా తలపై తబలా, మాలిష్ తలకాయ్ మాలిష్, మాలిష్ తలకాయ్ మాలిష్, అరే వస్తీ మే సవాల్, మాలిష్ తలకాయ్ మాలిష్ అంటూ మాలిష్ చేసే వ్యక్తిగా హాస్యాన్ని చిందించడమే కాదు, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది, వీడికి పేరేది, పుట్టేవాడికి చోటేది అంటూ పరిమిత సంతానంతో సరిపెట్టుకోవాలని ప్రబోధించే హీరోగా కూడా నటించాడు. అయ్యవావోయ్ అని విలక్షణంగా మాట్లాడి, మెలికలు తిరిగిపోతూ నటించి, తాను ధరించిన పాత్రల్లో జీవించి, తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు 2 దశాబ్దాలు హాస్యనటునుగా ఓ వెలుగు వెలిగి, తనకంటూ ఓ శకాన్ని సృష్టించుకొని శతాబ్దపు హాస్య నటుడుగా ప్రశంసలు అందుకున్నాడు లెజెండరీ కమెడియన్ రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హాస్య నటుడిగా పరిగణింపబడ్డ రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. రాజబాబు 1937 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన పుణ్యమూర్తుల మహేశ్వరరావు రమణమ్మ దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించాడు. మండపేట, రాజమండ్రిలో చదువుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇంకొంతకాలం మెడికల్ కంపెనీలో ఏజెంటుగా పనిచేశాడు. రాజబాబుకు చిన్నప్పటి నుండి నాటకాలలో నటించడం మహామక్కువ. పుట్టిల్లు అనే చిత్ర దర్శకుడైన గరికపాటి రాజారావు ఓసారి రాజబాబు నటించిన నాటకం చూసి అందులో అతని నటనా నైపుణ్యాన్ని మెచ్చుకొని సినిమాల్లో ప్రయత్నిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చాడు. ఇహ అంతే, ఎవరికి చెప్పా పెట్టకుండా 1960వ సంవత్సరం ఫిబ్రవరి 7న సినిమాల్లో నటించడానికని మద్రాసు చేరుకున్నాడు రాజబాబు. వెంటనే సినిమాల్లో అవకాశాలు దొరక్క తెచ్చుకున్న డబ్బులైపోయి తినడానికి తిండి లేక కొన్ని రోజులు మంచినీళ్లతో కడుపు నింపుకున్నాడు. ఉపాధ్యాయుడిగా చేసిన అనుభవంతో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు పిల్లలకు కొంతకాలం ట్యూషన్లు చెప్పాడు. నారాయణరావు దర్శకత్వం వహించిన సమాజం చిత్రంలో ఆయన రాజబాబుని నటునిగా పరిచయం చేశాడు. తర్వాత మరల సినిమాల్లో అవకాశం రాలేదు, షరహ మామూలే. నటుడు, నాటక ప్రయోక్త అయిన రావికొండలరావు మరియు డాక్టర్ రాజారావుల ప్రోద్బలంతో కుక్కపిల్ల దొరికింది, 4 ఏళ్ల చావిడి, అల్లూరి సీతారామరాజు నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు రాజబాబు. దాంతో తండ్రులు, కొడుకులు, స్వర్ణగౌరి, కులగోత్రాలు, మంచి మనిషి వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. జగపతి ఫిలిమ్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ ఏఎన్ఆర్తో నిర్మించిన అంతస్తులు చిత్రంలో రాజబాబుకు అవకాశం ఇచ్చి రూ. 1300 పారితోషికం ఇచ్చాడు. ఈ చిత్రంలోని నటనతో ప్రేక్షకులను మెప్పించిన రాజబాబు ఇహ వెనుదిరిగి చూడలేదు. తర్వాత పలు నిర్మాణ సంస్థలు నిర్మించిన ఆకాశరామన్న, భక్త శబరి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం వంటి పలు చిత్రాల్లో రాజబాబు నటించి తన హాస్యపూరితమైన ఆట, మాట, పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. విచిత్ర కుటుంబంలో ఎర్ర ఎర్రాని దాన బుర్ర బుగ్గాల దాన, ఎర్ర ఎర్రాని దాన బుర్ర బుగ్గాల దాన, బుర్ర బుగ్గాల మీద బుద్ధి పుట్టే నాకు ఓ చిన్న దాన, అటిస్కో అటిస్కో అని గంతులేసిన బలిపీఠం సినిమాలో టక్కు టెక్కు టక్కులాడి బండిరా, అబ్బో అబ్బో ఇది ఒట్టి మొండిరా, పొట్టి బండిరా గట్టి బండిరా, పొట్టి బండిరా గట్టి బండిరా, మిడిసి పడుతుందిరా అని అమ్మాయిని టీచ్ చేసిన రంజు బలే రాంచిలక, రంగేళ్ళి రవ్వల మొలక, రంజు బలే రాంచిలక, బదాని సోకు, జబల్దాకా జాకెట్టు, ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి, రంజు బలే రాంచిలక అని సర్కస్ జోకర్ వేషంలో అప్పారావుగా చమక్కులు చూపిన తెలుగు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. 1965 డిసెంబర్ 5న రాజబాబు మహాకవి శ్రీశ్రీ మరదలు లక్ష్మీ అమ్ములను వివాహం చేసుకుని శ్రీశ్రీకి తోడలుడయ్యాడు. రాజబాబుకు 2 మగపిల్లలు. వారు అమెరికాలో సెటిల్ అయి కోట్లకు పడగలెత్తారు. రాజబాబు తమ్ముళ్ళు చిట్టిబాబు, అనంతబాబులు కూడా కమెడియన్స్గా వందలాది చిత్రాల్లో నటించారు. 1965-75 మధ్యకాలంలో రాజబాబు బాగా బిజీ అయిపోయాడు. రోజు 5 కాల్ షీట్లలో రాత్రనక పగలనక విసుగు విరామం లేకుండా అలుపు సొలుపు ఎరుగక లంచ్ అవర్లో కూడా 3 షిఫ్టుల్లో పనిచేశాడు.
షూటింగ్లో హీరోలు రాజబాబు కోసం ఎదురు చూసిన రోజులున్నాయి. రాజబాబు కాల్ షీట్ను బట్టి మిగతా హీరోల కాల్ షీట్లు అడ్జస్ట్ చేసేవారట. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న హాస్యనటుడు రాజబాబు. హాస్యనటుడిగా ఉన్న రాజబాబుకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాడు దాసరి నారాయణరావు. తాను మొట్టమొదటి దర్శకత్వం వహించిన తాతా మనవడి చిత్రం ద్వారా రాజబాబును సోలో హీరోగా పరిచయం చేసి విజయం సాధించాడు దాసరి. తర్వాత పిచ్చోడి పెళ్ళి, తిరుపతి వంటి సినిమాల్లో కూడా హీరోగా నటించాడు రాజబాబు. ఆ రోజుల్లో హాస్య జంట రాజబాబు రమాప్రభ కాంబినేషన్కి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అప్పుడు ఏ సినిమాలో చూసినా వీరిద్దరే. కథ తయారు కాకముందే, హీరో ఎవరో తెలియకముందే నిర్మాతలు రాజబాబు రమాప్రభ దగ్గర డేట్స్ తీసుకునేవారు. వీరిపై చిత్రీకరించిన పాటలన్నీ హిట్టే. అమాయకురాలు చిత్రంలో చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారి జాణ, చాకులాంటి కుర్రవాడ సాలే సరసాలు రావా అని సాగిపోయే పాట. గండికోట రహస్యంలో తగులుకుంటే వదలడేమి ముసలిమామ, ఏడదాపురించాడే పడుచు భామ, ఆ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానాలయ్యో, పళ్ళు రాలగొడతాడు మా అయ్యా అని సాగిపోయే పాట. ఇలాంటి పాటలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది జంట. రాధమ్మ పెళ్ళి అనే చిత్రంలో రాజబాబు రమాప్రభ ఇద్దరూ నతివారే. నతితో వీరిద్దరూ స్వయంగా పాడిన ఈ పాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. కా 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 కాకినాడ రేవు కాడ ఓడెక్కి బో 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 బొంబాయి రేవు కాడ దిగుదామా, కాకినాడ రేవు కాడ ఓడెక్కి బొంబాయి రేవు కాడ దిగుదామా, రా 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 రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి బో 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 బొంబాయి స్టేషన్లో దిగుదామా, రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి బొంబాయి స్టేషన్లో దిగుదామా. దీన్ని మించిన పాట, రాజబాబు నత్తివేషానికి పరాకాష్ఠగా నిలిచిన పాట, ఇల్లు ఇల్లాలు చిత్రానికి హైలైట్గా నిలిచిన పాట. వినరా సూరమ్మ కూతురు మగుడా విషయం చెబుతాను, అసలు విషయం చెబుతాను అని రమాప్రభ పాడితే రాజబాబు చెప్పు మలి అని, ఏం జరిగింది అని, ఎవలాలు ఆణ్ణి నేను నరికేస్తాను అని, ఇలా రా బదులు లా పలికి నత్తి మాటలతో చేసిన హాస్యానికి చూపిన హావభావాలకు ప్రేక్షకులు పట్టచెక్కలయ్యేటట్లు నవ్వారు. రాజబాబుకు దంటగా లీలారాణి, మీనాకుమారి, ప్రసన్నరాణి, ప్రభ, గీతాంజలి వంటి వారు చాలామంది నటించినా రాజబాబు రమాప్రభ జంట మాత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరు బావ, సెక్రటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు, ఇలా ఎన్నెన్నో చిత్రాలు రాజబాబు రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రమాప్రభ అన్న మాటలు గమనించదగినవి. నేను రాజబాబు 300 సినిమాల్లో జంటగా నటించాం. ఇల్లు వదిలి వెళితే మరల 3 మాసాల తర్వాత ఒకసారి ఇంట్లో చుట్టపు చూపుగా కనిపించేవాళ్ళం. నా జంటగా రాజబాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి లేకపోతే ఇన్ని సినిమాలు చేసేదాన్ని కానేమో అంది రామాప్రభ. ప్రేక్షకుల్ని తనదైన శైలితో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజ జీవితంలో తాత్విక ఆలోచనలు కలిగి ఉండేవాడు. తన పుట్టినరోజును ప్రయోజనకరంగా జరుపుకోవాలనే ఆలోచనతో రాజబాబు ఆ రోజున సీనియర్ నటీనటులను సన్మానించి నాటక ప్రదర్శనలు చేయించేవాడు. హాస్య నటనలో తనకు స్ఫూర్తిగా నిలిచిన పాతాళ భైరవి చిత్రంలో అంజిగాడుగా నటించి పేరొందిన బాలకృష్ణను, రేలంగిని, సూర్యకాంతం మొదలైన వారిని సన్మానించాడు. రాజబాబుకు మహానటి సావిత్రి అంటే మహా ఇష్టం. సన్మానం చేస్తానంటే దీన స్థితిలో ఉన్న సావిత్రి వద్దని వారించింది. అక్క, నువ్వు తెలుగు సినిమాకి మాటలు నేర్పావు, పాటలు నేర్పావు, నటన నేర్పావు, నాజూకు నేర్పావు. ఎవరు శాశ్వతమక్క? నువ్వుంటావా? నేనుంటానా? ఎవరుంటారు? నీకు జరిగిన సన్మానం మాత్రం తరతరాలకు గుర్తుంటుంది అని సావిత్రి కథ చెప్పి నభూతో నభవిష్యతి అన్న రీతిలో అప్పట్లోనే ₹1,00,000 పైగా ఖర్చు పెట్టి ఘన సన్మానం చేశాడు. రాజబాబు గొప్ప మానవతావాది. రాజబాబు చేతికి ఎముక లేదు, అడిగిన వారికి లేదనకుండా ఆదుకునేవాడు. ఎవరైనా తమ సాధక బాధకాలు ఏకరువు పెడితే జేబులో చేయి పెట్టి చేతికి ఎంత వస్తే అంత తీసి ఇచ్చేసేవాడు. ఎన్నో పెళ్లిళ్ళు చేయించాడు, ఎంతో మందిని చదివించాడు, ఎన్నో సంస్థలకు విరాళాలు ఇచ్చాడు.
కోరుకొండలో జూనియర్ కాలేజీ, రాజమండ్రిలో మున్సిపల్ ఆడిటోరియం, రాజమండ్రి దానవాయిపేటలో పారిశుధ్య కార్మికులకు కాలనీ కట్టించాడు. 562 చిత్రాల్లో నటించిన రాజబాబు వరుసగా 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న తొలి హాస్య నటుడు. ఈయన మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు పొందడమే కాక చెన్నై ఆంధ్ర క్లబ్ వారు వరుసగా 5 సంవత్సరములు రోలింగ్ షీల్డ్ను ప్రదానం చేశారు ఆయనకు. అంతేగాక ఈ శతాబ్దపు హాస్య నటుడు అవార్డు కూడా పొందాడు రాజబాబు. ప్రజలు అభిమానంతో రాజమండ్రిలో రాజబాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఈ నవ్వుల రేడుని గుర్తించి కనీసం పద్మశ్రీ ఇవ్వకపోవడం శోచనీయం. రమాప్రభ అంటుంది, మాకు పద్మశ్రీలు వద్దు, డాక్టరేట్లు వద్దు, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం చాలు. ఆమె అన్నట్లే రాజబాబు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. రాజబాబు తెర మీద ఎన్ని వేల కోట్ల నవ్వులు పోయించాడో నిజ జీవితంలో అన్ని సమస్యలు హాలాహలంలా దిగమింగాడు. ఆయన నిర్మాతగా బాబ్ అండ్ బాబ్ బ్యానర్పై నిర్మించిన చిత్రాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. సొంత ఇళ్ళు సైతం పునాదులతో కదిలిపోయాయి. మనిషి రోడ్డున పడ్డాడు చిత్రం అట్టర్ ఫ్లాప్ అయి రాజబాబు జీవితాన్ని నిజంగానే రోడ్డున పడేసిందని ఆ హాస్యనటుని అపహాస్యం చేశారు కొందరు. 1980 తర్వాత రాజబాబుకు సినిమాల్లో డిమాండ్ తగ్గింది. జీవన విధానం చెల్లాచెదురైంది. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల రాజబాబు మద్యానికి బానిసవ్వడం, ఎక్కువగా జర్దా కిళ్ళీలు నమలడం, పొగతాగడంతో గొంతు క్యాన్సర్ సోకి రాజబాబు 1983 ఫిబ్రవరి 14న హైదరాబాదులో తుది శ్వాస విడిచాడు. నటయోగి, వేదాంతి, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు అయిన పుణ్యమూర్తుల అప్పలరాజు ఉరఫ్ రాజబాబు 40 ఏళ్ల వయసులోనే పుణ్యలోకాలకు చేరుకున్నాడు. నటుడుగా ఎంత ఖ్యాతి పొందాడో వితరణశీలిగా అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన రాజబాబు లాంటి నటుడు సినిమా రంగంలో బహు అరుదు.